ఈనాడు ఈ లోకం విడిచి పరలోకం చేరుకున్నారు. అలాగే జయపవారు ఎక్కడున్నా ఈ లోకానున్న ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ ఇదే కుటుంబంలో జన్మించాలంటూ ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాము. అలాగే జయప ఆత్మశాంతి కోరుతూ హలో 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 ఇల్లు వాకిళ్ళు విడిసి భార్య బిడ్డల వదిలి అన్నదమ్ముల మరసి స్వర్గము చేరితివా జయపన్నా అన్నా కన్ను మూసినావా మా అన్నా జయపన్నా కను మరుగైనావా నా బంగారు తండ్రి కను మరుగైనావా మమ్మగన్న తండ్రి కన్ను మూసినావా కన్ను మూసినావా మా అన్నా జయపన్నా కను మరుగైనావా బంగారు తండ్రి కను మరుగైనావా మమ్ముగన్న తండ్రి కన్ను మూసినావా మా అన్నా జయపన్నా కను మరుగైనావా నా బంగారు తండ్రి కను మరుగైనావా మమ్ముగన్న తండ్రి కన్ను మూసినావా ఇల్లు వాకిలి విడిచి భార్య బిడ్డల మరచి ఇల్లు వాకిలి విడిచి భార్య బిడ్డల మరచి తాను రాని లోకానికి వెళ్ళిపోతివా తిరిగి రాని లోకానికి చేరుకుంటివా ఇల్లు మూసినావా మా అన్నా జయపన్నా కను మరుగైనావా నా బంగారు తండ్రి కను మరుగైనావా మమ్ముగన్న తండ్రి కన్ను మూసినావా అక్క చెల్లెలు విడిచి అన్నాదమ్ముల మరచి అక్క చెల్లెలు విడిచి అన్నాదమ్ముల మరచి కానరాని లోకానికి వెళ్ళిపోతివా తిరిగి రాని లోకానికి చేరుకుంటివా కన్ను మూసినావా మా అన్నా జయపన్నా కను మరుగైనావా నా బంగారు తండ్రి కను మరుగైనావా మమ్ముగన్న తండ్రి కన్ను మూసినావా స్వర్గస్థులైనటువంటి జయపాత్మశాంతి కోరుతూ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మాత్రమే ఇచ్చి పొగిడించచ్చు, ఇక తెల్లారే వరకు కథ మాత్రమే ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ పొగిడింపులు ఉండవు కాబట్టి జయప్పకి మనకి నేడు రుణం తీరి ఉన్నది. జయప్పని ఇక చూస్తామో చూడలేమో, ఇస్తామో ఇవ్వలేమో, ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆఖరి దినం అంటూ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ తొందరగా పొగిడించినా మేము కథలోకి వెళ్తున్నామండి. అలాగే స్వర్గస్థులైనటువంటి మహానుభావుడు మన జయప్ప వారు ఎక్కడున్నా ఈ లోకానున్నా ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ ఇదే కుటుంబంలో జన్మించాలంటూ ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాము.
అలాగే జయప్ప ఆత్మశాంతి కోరుతూ ఆదమ్మవారు జయప్పకి మనకి నేడు రుణం తిరిగి ఉన్నది. జయప్పని ఇక చూస్తామో చూడలేమో, ఇస్తామో ఇవ్వలేమో, ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆఖరి దినం అంటూ 116 సజింపులుగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమ్మ సల్లగా కాపాడుగాక. అలాగే జయప్ప ఆత్మశాంతి కోరుతూ సుఖలోకి ఎక్కినాడు సొక్కనోడు, ఎప్పటికీ ఎవరికి సిక్కనోడు. సుఖలోకి ఎక్కినాడు. అలాగే స్వర్గస్థులైనటువంటి జయప్ప ఆత్మశాంతి కోరుతూ మనమరాలైనటువంటి మన స్వప్నమ్మ వారు తాతగారిని మరువలేక మా తాతకి మాకి నేడు రుణం తీరి ఉన్నది. మా తాతని ఇక చూస్తామో చూడలేమో, ఇస్తామో ఇవ్వలేమో, ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆఖరి దినం అంటూ 116 సజింపులుగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమ్మ సల్లగా కాపాడుగాక. సుఖలోకి ఎక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి సిక్కనోడు. సుఖలోకి ఎక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి సిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, పొట్టు రాసుకుంటుంది కట్టుకున్నది. పడెత్తడానికి స్నేహమున్నది, పొరుగు పెట్టడానికి కొడుకున్నది. సుఖలోకి ఎక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి సిక్కనోడు. పోయినోడు ఇక రాడు, ఎవరికెవరు తోడు. ఉన్నవాడు పోయినోడు వెలుపుతాడు. పోయినోడు ఇక రాడు, ఎవరికెవరు తోడు. ఉన్నవాడు పోయినోడు వెలుపుతాడు. నువ్వు తిన్న మంటేగా నిన్ను తిన్నది, కళ్ళకు కట్టి కూడా మరణన్నది. సావు బతుకులన్నవి ఆడుకుంటవి, సావు లేని ప్రేమమే ఉంటవి. సుఖలోకి ఎక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి సిక్కనోడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అలాగే స్వర్గస్థులైనటువంటి జయప్ప ఆత్మశాంతి కోరుతూ ఉందేమ్మా ఇది ఇచ్చిన పేరేంపా. అలాగే స్వర్గస్థులైనటువంటి స్వాతమ్మ ఆత్మశాంతి కోరుతూ అలాగే మన ఆదమ్మ వారు మనమరాలను మరువలేక మా మనమరాలు ఎక్కడున్నా ఈ లోకానున్నా ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ ఇక్కడ 116 సజింపులుగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమ్మ సల్లగా కాపాడుగాక. రతనాల ఇంటిలో రాణిలాగా బతికినావమ్మా, పాలైపోతిగా నా బంగారు తల్లి, అనేటి పాలైతిగా. కదలేని నెలనాడు రతనాల ఇంటిలో, కదలేని నెలనాడు రతనాల ఇంటిలో రాజులాగా బతికినావయ్యా ఓ జయప్పన. పాలైపోతిగా నా బంగారు తల్లి, అనేటి పాలైతిగా.
అలాగే స్వర్గశ్రేయటువంటి జయప్ప ఆత్మశాంతి కోరుతూ మనుముడైనటువంటి సోమవారు తాతగారు మరువులేక మా తాతకి మాకి నేడు రుణం తీరు ఉన్నది. మా తాతనిక చూస్తామో చూడలేమో, ఇస్తామో ఇవ్వలేమో, ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆఖరి దినమంటూ మా తాతగారు ఎక్కడున్నా ఈ లోకానున్నా ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ ఇక్కడ 216 సదింపులుగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమాంబ చల్లగా కాపాడుగాక. అలాగే జయప్ప ఆత్మశాంతి కోరుతూ మరి ఒకసారి గట్టిగా గోవిందనామ స్మరణ చేస్తారని మరి కోరుచున్నాము. జయ శ్రీరమణ గోవింద, శ్రీరమణ గోవింద, జయప్ప ఆత్మశాంతికి ఒకసారి గోవింద, స్వార్థ ఆత్మశాంతికి ఒకసారి గోవింద. అలాగే జయప్ప ఆత్మశాంతి కోరుతూ మనవరాలైనటువంటి మంజమ్మ వారు తాతగారిని మరువలేక మా తాతకి మాకి నేటికి రుణం తీరు ఉన్నది. మా తాతని ఇక చూస్తామో చూడలేమో, ఇస్తామో ఇవ్వలేమో, ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే ఆఖరి దినమంటూ మా తాతగారు ఎక్కడున్నా ఈ లోకానున్నా ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ మా కుటుంబంలో జన్మించాలంటూ 216 సదింపులుగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమాంబ చల్లగా కాపాడుగాక. అలాగే జయప్ప ఆత్మశాంతి కోరుతూ సక్కనయ్యా జయప్పన్న ఎక్కడున్నావో, నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయారు, సక్కనయ్యా జయప్పన్న ఎక్కడున్నావో, నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయారు, మన్న పుంగమి రాత్రి ఇంటిలో నిద్రపోతివి, మన్న పుంగమి రాత్రి ఇంటిలో నిద్రపోతివి, తెల్లవారి లేచి చూస్తే, తెల్లవారి లేచి చూస్తే వెళ్ళిపోయా సక్కనయ్యా జయప్పన్న ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయారు, నీవు వెళ్ళిపోదివాని బిడ్డల సంగతి మరచినావు, నీవు వెళ్ళిపోదివాని భార్య సంగతి మరచినావు, నీవు లేక బిడ్డలందరూ భక్తులైనారు, భక్తులైనారు. జయప్పన్న ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయారు, అలాగే
స్వర్గస్థులైనటువంటి మహానుభావుడు జయప్పన్న వారు ఇన్ని రోజులు మనతో పాటు కలిసిమెలిసి జీవించి ఉన్నారు. మహానుభావుడు ఈనాడు ఈ లోకం విడిచి పరలోకం చేరుకున్నారు. అలాగే జయప్ప వారు ఎక్కడున్నా ఈ లోకానున్నా ఆత్మశాంతి చేకూరాలి, స్వర్గప్రాప్తి కలగాలి, మళ్ళీ ఇదే కుటుంబంలో జన్మించాలంటూ ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాము. అలాగే మన జయప్ప ఆత్మశాంతి కోరుతూ మరి ఒకసారి గట్టిగా గోవిందనామస్మరణ చేస్తారని మరి కోరుతున్నాము. జయ లక్ష్మీ రమణ గోవింద.